నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్. నేను మీ స్వప్న. తిరుపతి తొక్కిసలాటలో 6 మృతి తీవ్ర విషాదాన్ని నింపింది. పోయిన ప్రాణాలు తీసుకురాగలరా? తిరుపతి తొక్కిసలాట పాపం ఎవరిది? అధికారులపై వేటు వేస్తే పోయిన ప్రాణాలు తిరిగి వస్తాయా? అసలు ఎన్నడూ లేనిది ఇప్పుడు ఎందుకు జరుగుతుంది? నిర్లక్ష్యం టీటీడీది లేకపోతే బోర్డుదా? విధుల్లో ఉన్న సదరు అధికారులు ఏం చేస్తున్నారు? వైకుంఠ ఏకాదశి భక్తుల రద్దీని గుర్తించడంలో ప్రభుత్వ అధికారులు విఫలమయ్యారా? భవిష్యత్తులో ఇలాంటి తప్పిదాలు జరగకుండా ఉంటాయని హామీ ఇవ్వగలుగుతారా? విపక్షాల లేవనెత్తుతున్న వాదనలో నిజమెంత? దానికి కూటమి ప్రభుత్వం ఏం సమాధానాలు చెప్తోంది? పరిహారంతో ప్రాణాలు తిరిగి వస్తాయా? మునుముందు ఇలాంటి జరగకుండా ఉండేలా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? అసలు ఇది సాధ్యమవుతుందా? ఈఓకి జేఈఓకి వెంకన్న చౌదరిలే బాధ్యత వహించాలన్న డిప్యూటీ సీఎం వ్యాఖ్యలను ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఈఓ జేఈఓ మధ్య కొంత గ్యాప్ ఉందని చెప్పడం తప్పును ఒప్పుకోవడమేనా? ప్రస్తుతం ఈ ప్రశ్నలే చర్చనీయాంశం అవుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం అంటే ఆధ్యాత్మిక క్షేత్రం, ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఇలాంటి ప్రసిద్ధ పుణ్యక్షేత్రంలో ఎప్పుడూ జరగనిది, ఎన్నడూ కనీ విని జరగని జరిగిన కార్యక్రమం ఏదైతే ఉందో, 6 ప్రాణాలు కోల్పోయిన విషాద సంఘటన ఏదైతే ఉందో అందరినీ కలిచివేస్తుంది. ఇది ఇప్పుడు జరగవలసిన పరిస్థితి కాదు. ఇందులో నిర్లక్ష్యం ఎవరిది? జరగడానికి గల కారణాలు ఏంటి అని విశ్లేషించినప్పటికీ కూడా మరణించిన 6 ప్రాణాలను అయితే వెనక్కి తీసుకురాలేదు. కానీ ఇక్కడ కొంతమందిని ప్రభుత్వం సస్పెండ్ చేయడం జరిగింది. ఎస్పీ కావచ్చు, జేఈఓ కావచ్చు, వారిని ట్రాన్స్ఫర్ చేయడం కానీ, డిఎస్పీ రమణ్ కుమార్ బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించారు అంటూ కూడా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించడం కానీ, అదేవిధంగా గోశాల సంబంధించి హరినాథ్ రెడ్డిని సస్పెండ్ చేయటం కానీ చేస్తున్నారు. కానీ వీరి మీద వేటు వేసినంత మాత్రాన జరిగిన నష్టాన్ని పూడ్చడం సాధ్యమవుతుందా అనే చర్చ అయితే కొనసాగుతుంది. ఇదే నేపథ్యంలో వైఎస్ఆర్సీపీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి కూడా అక్కడ బాధితులను పరామర్శించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అక్కడ ఆసుపత్రికి వెళ్ళి స్విమ్స్కి వెళ్ళి అక్కడ ఉన్న బాధితులను పరామర్శించే ప్రయత్నం అయితే చేస్తారు. రైట్గా ఇదే అంశం గురించి మనతో పాటు డిస్కస్ చేయడానికి జూమ్ లైవ్ లో మనకి టీడీపీ అధికార ప్రతినిధి కంచర్ల విజయభాస్కర్ గారు ఉన్నారు. అదేవిధంగా పొలిటికల్ అనలిస్ట్ ప్రసాద్ గారు, అలాగే వైఎస్ఆర్సీపీ నుంచి కమలారెడ్డి గారు ఉన్నారు. అందరికీ నమస్కారం అండి. నమస్తే అండి. ముందుగా విజయభాస్కర్ గారు, తిరుమల పుణ్యక్షేత్రంలో ఇంతకు ముందు ఎప్పుడూ కూడా ఇలాంటి సంఘటన జరగలేదు. 6 మరణించడం అనేది ఇది తొలిసారనే చెప్పాలి. అది కూడా వైకుంఠ ద్వార దర్శనానికి వెళ్ళి ఆ టికెట్లు తీసుకునే నేపథ్యంలో జరిగిన తొక్కిసలాటలో ఇంతమంది ప్రాణాలు కోల్పోవటాన్ని మనం ఏ విధంగా చూడాలి అంటారు? అక్కడ టీటీడీ బోర్డు సభ్యుల నిర్లక్ష్యం కనిపిస్తుందా? లేకపోతే భక్తులే అక్కడ అత్యుత్సాహం ప్రదర్శించారా? లేకపోతే అక్కడున్న అధికారులు వారిని నియంత్రించలేకపోయారా? అసలు ఏం జరిగిందంటారు? అనూహ్యంగా జరిగిన పరిణామం ఇది. విషాదకరమైన సంఘటన, చాలా మందిని కలిచివేసినటువంటి సంఘటన. అందుకు చాలా బాధగా ఉంది అందరికీ. ఇలాంటి విపత్తు మంచి శుభగడియల్లో, వైకుంఠ ఏకాదశి శుభగడియల్లో ఈ యొక్క పరిణామాలు జరగడం చాలా బాధగా ఉంది మిక్కిలి. అయితే అది స్టాంపేడ్ జరగడంలో అక్కడ కౌంటర్ దగ్గర అనేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. 94 కౌంటర్స్ ఏర్పాటు చేశారు అనుకుంటా. 94 కౌంటర్స్ లో ఇవి కొన్ని కౌంటర్లు. ఈ కౌంటర్ల దగ్గర కాస్త పోగైన జనం 2000 మందికే సరిపడే చోటు 2500 మంది దాకా అక్కడ చేరినారని చెప్పేసి, కాబట్టి జనం ఎక్కువయ్యారు, ఊపిరాడిన పరిస్థితి. పైగా గేట్లు ఒకసారి తీయడంతో అత్యుత్సాహంతో ఈ విధంగా జరిగిందనేది మనకు తెలుస్తుంది. పోతే దానికి అందరూ బాధపడుతున్నారు. ఈ జరగరాని అంటే చరిత్రలో ఇంతవరకు జరగలేదు. అది ఎందుకు జరిగింది అనేది మరి అది భగవంతుడికే తెలియాల. మరి ఈ సంఘటనకి సంబంధించి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. వెంటనే ముఖ్యమంత్రి గారు ఆగమేఘాల మీద వచ్చారు, అధికారులను నిలదీశాడు, ఏం జరిగింది ఏంటని. తర్వాత మీరు బాధ్యత ముఖ్యం, మీకు అధికారంలో ఉండడం కాదు, పోస్టుల్లో ఉండడం కాదు, మీకు బాధ్యతగా మీరు ఎక్కువగా తీసుకోవాలా, ఇలాంటి సంఘటనలు జరగకూడదని చెప్పేసి వాళ్ళని హెచ్చరించడం జరిగింది. పోతే ఆయన రోగుల్ని, అదే యాక్సిడెంట్ గురైన వాళ్ళని పరామర్శించారు, క్షతగాత్రుల్ని. అదేవిధంగా నష్టపరిహారం ప్రకటించడం జరిగింది. అదేవిధంగా ఈ మరణానికి తీవ్రంగా
తనను తీవ్రంగా కలిసివేసిందని, తను తీవ్రంగా బాధాతప్త హృదయంతో ఉన్నానని ఆయన ప్రకటించాడు. మరి ఈ సంఘటన పట్ల కేంద్ర ప్రభుత్వం కూడా బాధపడింది. అదేవిధంగా కూటమి అంతా చాలా చాలా ఈ బాధాకరమైన పరిస్థితుల్లో ఉంది. మరి దీన్ని ఒక విపత్తుగా భావించాలా? ఇది జనం ఎట్లా ఇది జనరాశి, జనం ఎక్కువగా ఉన్న చోట్ల ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఎక్కడో చోట అత్యుత్సాహంతో వాళ్ళ తొక్కిసలాట్లో ఇలా బలి అవుతున్నారనేది ప్రజలు అనుకుంటున్నారు. మరి ఇది కాస్త అధికారులు నిర్లక్ష్యం అనేది అక్కడ స్థానికంగా ఉందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అందుకు మీరు క్షమించరాని విషయం ఇది. అందులో దేవుడికి సంబంధించిన కార్యక్రమంలో చాలా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వ అధినేతగా చంద్రబాబు నాయుడు గారు చాలా బాధతో చాలా మాట్లాడాడు. కాబట్టి దీన్ని మనం రాజకీయ కోణంలో చూడకూడదు. ఎందుకంటే ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నా, ఏ పార్టీ అధికారంలో ఉన్నా జరగరాని సంఘటనలు జరుగుతాయి. ఒకవేళ విపక్షాలు అధికారంలో ఉన్నప్పుడు జరగకపోవచ్చు. అంత మాత్రం చేత అదేదో వాళ్ళ యొక్క గొప్పతనం అని, ఇలా జరిగితే యువతల యొక్క వైఫల్యం అని చెప్పి దీన్ని రాజకీయ కోణంలో చూడకూడదు. జరిగిన సంఘటనలు బాధపడడం, ఎవరు బాధ్యులు ఏంటి అనేది తేల్చడం విచారణలో, ఆ తర్వాత బాధ్యుల్ని మనం చర్య తీసుకోవడం, అదేవిధంగా క్షతగాత్రులను పరామర్శించడం, చనిపోయిన వాళ్ళ కుటుంబాలకి ఘనమైన నివాళులు అర్పించడం, వాళ్ళకి ఎక్స్గ్రేషియా ప్రకటించడం, ఇవన్నీ చేసుకోవాలి. మరి ఇప్పుడు రాజకీయ కోణం అనేది ఇలాంటి వాటికి ముడిపెట్టకూడదు. దీన్ని డిస్టర్బ్ చేసినట్టు, ఇది శవాల మీద రాజకీయాలు చేసినట్టు, గాయాల మీద కారం చల్లినట్టు, పుండు మీద కారం చల్లడం అంటారు మనకి. కాబట్టి అందరూ చనిపోయిన దానికి విచారం వ్యక్తం చేయడం, గాయపడిన వాళ్ళని పరామర్శించడం, వాళ్ళకి కావాల్సిన సహాయ సహకారాలు అందించడం వరకే పరిమితం కావాలి. కానీ దీన్ని రాజకీయ కోణంలో చూడకూడదు అనేది నేను అంటే ఇవన్నీ ప్రకృతి వైపరీత్యాల లాంటివి ఇవి. అంటే మనకి వరద ఎక్కువ వచ్చింది, ఆ వరదల్లో కొంతమంది పోతారు. అదే భూకంపం వచ్చింది, కొంతమంది పోతున్నారు. అదే విధంగా ప్రకృతి వైపరీత్యాలు, మొన్న కరోనా వచ్చింది, చాలా మంది విఐపీలు కూడా పోయారు పేదవాడి దగ్గర నుంచి. అదే విధంగా జనం ఎక్కువగా పోగైన కాడ ఇప్పుడు ఒక ఊరికి ఒక పీఠాధిపతి వస్తాడు, జనం పోటెత్తుతారు, ఆ రథం లాగుతూ కొంతమంది ఇదవుతున్నారు. అదేవిధంగా సినిమా విజయభాస్కర్ గారు మీరు అన్నట్లు ఇదొక ప్రకృతి విపత్తులు అంటే అవి మానవుల చేతిలో ఉండవు, అది జరిగే మార్పుల ద్వారా ఉన్నట్టుండి సడన్ గా వచ్చింది. కాకపోతే ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానానికి ఒక ప్రసిద్ధి ఉంది. అయితే అక్కడ టికెట్ల అమ్మకం కానీ లేకపోతే వైకుంఠ ఏకాదశికి సంబంధించి టికెట్ల జారీ విషయంలో 9 కేంద్రాల్లో 94 కౌంటర్లు ఏర్పాటు చేసి టికెట్లు విక్రయించే కార్యక్రమాన్ని పెట్టారు. అయితే ఎంతమంది వస్తారు, దానికి తగ్గ జాగ్రత్తలు ఏంటి అని తీసుకోవాల్సిన బాధ్యత ఎవరిదండి? దీని ఒక విపత్తుగా మనం చూడాలి అంటారా? స్థానిక అధికారులది, టీటీడీ పరిపాలన అధికారులది, ఈఓ, జాయింట్ ఈఓ, మిగతా అధికారులు, సూపరింటెండెంట్ వీళ్ళంతా ఉంటారు, వాళ్ళ సబార్డినేట్స్ ఉంటారు. అదే విధంగా లా అండ్ ఆర్డర్ అది పోలీస్ డిపార్ట్మెంట్ చూడాలా, అదే విధంగా డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు చూసుకోవాలా. ఇక్కడ వాళ్ళు అంటే వాళ్ళు నిర్లక్ష్యం వహించారని చెప్పడం కాదు, అక్కడ ఎక్కడో ఏదో లోపించింది. వాళ్ళు ఎంతమంది రావచ్చు అంచనా, వైకుంఠ ఏకాదశికి ఎంతమంది రావచ్చు, ఏ గ్రౌండ్ లో ఎంతమందిని పెట్టాలా, ఏ గ్రౌండ్ లో ఎంతమందిని పెట్టాలా, ఆ గ్రౌండ్ దగ్గర వాళ్ళు మళ్ళా ఒక్కసారిగా పోటెత్తకుండా, అంటే ఎంత వెయ్యి ప్రయాసాలకు వచ్చి నూక్ అండ్ కామర్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు వచ్చారు. వచ్చిన వాళ్ళు ఆతృతతో ఉంటారు, దర్శనం చేసుకోవాలా, టోకన్లు తీసుకుంటే వాళ్ళకి రిలీఫ్ వస్తుంది, అంటే దర్శనం చేసుకోవడానికి. కాబట్టి వాళ్ళు అత్యుత్సాహంతో ఆతృతతో ఉంటారు. ఎప్పుడెప్పుడు మనం టోకన్లు తీసుకోగలం, తర్వాత రిలాక్స్ కాగలం, ఆ తర్వాత దైవ దర్శనానికి పోగలం అనే ఇదిలో ఆ అత్యుత్సాహం కూడా కొంత కారణం దానికి. అదేవిధంగా అధికారులు అంచనాలు వేయడంలో కొంత వైఫల్యం ఉన్నదనేది బోధపడుతూ ఉంది. టోటల్ గా జరగడానికి జరిగింది. ఇప్పుడు మనం ఏం చేయగలం, ఇంకా చింతించడం తప్పితే దీనికి అందులో శుభ గడియల్లో వైకుంఠ ఏకాదశి రాబోయే గడియల్లో ఈ విధంగా జరిగితే అది ఎంతో బాధగా ఉంటుంది. అంతకు మించి
ఇప్పుడు అధికారులు అనేవాళ్ళు కొంత నిర్లక్ష్యం అంటే అంచనాలు వేయడంలో తలకిందులయ్యారు. అది మెయిన్. అదే విధంగా పరిపాలన అంటే టిటిడి బోర్డు మెంబర్స్ ఉన్నారు, వాళ్ళు సూచనలు చేస్తారు. ఎవరు చేస్తారు? అధికారులు చేస్తారు. ఆ అధికారులు ఏం చేస్తారు? అమలు చేస్తారు. అధికారులు అమలు చేయడం కోఆర్డినేషన్ అనేది బిట్వీన్ ఈ అండ్ జాయింట్ టీవీ కోఆర్డినేషన్ ఉందా లేదా అనేది ఇప్పుడు ఎందుకు ఉండదు? మా సబార్డినేట్ గా ఆయన వెంకయ్య చౌదరి గారు సబార్డినేట్ గా ఈవో ఆర్డర్స్ ఒబే చేస్తాడు కదా. కాకుంటే ఏంటంటే ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు అనేక కోణాల్లో దుర్బిణి చేసి ఎదుగుతారు, అనేక రకాలుగా దానికి విపరీత అర్థాలు తీస్తారు. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు దానికి తోడు రాజకీయ పార్టీలు అయితే దొరికింది ఛాన్స్ అని చెప్పేసి 4 రాళ్లు విసిరే ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఇలాంటి వాటిని మనం రాజకీయ కోణంలో చూడటం కరెక్ట్ కాదనేది నా